వేమన శతకము. గొడ్డుటావు పితుక కొండగొంపోయినా పండ్లు రాల తన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వధా విరామ వినురవేమా. గొడ్డుటావు బితుక కొండగొంపోయినా పండ్లు రాలదన్ను పాలనీదు లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వదాభిరామ వినురవేమా. అసలే అది వట్టిపోయిన ఆవు, దాని పాలు పితుకుటకై ఒక బుద్ధిమంతుడు పెద్ద కొండ పుచ్చుకొని బయలుదేరెను. ఆ కొండ నిండా పాలిచ్చునని వాని ఆశ. కానీ పితుకుటకై కూర్చుండగానే పాలు నీయలేదు సరికదా, పండ్రు రాలదన్ను రాలునట్టు తన్నెను. ఇట్లే లోభివానిని అనగా పిసినారిని అడిగి ఏదో సంపాదించుకుందామని ప్రయత్నించినచో పైసలు దక్కకపోగా పరాభవము మిగులును అని ఈ పద్యభావము. మేక కుతుకబట్టి మెడచన్ను గుడువగా ఆకలేలమాను నాశగాక లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వధా విరామ వినురవేమా. మేక కుతుకబట్టి మెడచన్ను గుడువగా ఆకలేలమాను నాశగాక లోభివాని నడుగ లాభంబు లేదయా విశ్వధా విరామ వినురవేమా. మేక కంఠమును పట్టుకొని మెడ క్రింద వేలాడుచున్న ఆ చన్ను పట్టి కుడుచుకొన్నను పాలేమి వచ్చును. వట్టి ఆశయే కాని ఆకలేమి తీరును. అట్టే పిసినారి వానిని పదే పదే అడిగినను లాభమేమున్నది, వాడిచ్చునా పెట్టునా వట్టి శ్రమయే మిగులును అని ఈ పద్యభావం. ధన్యవాదము.